ఈ గనేరియా అనేది ఏమిటి? సో, జనరల్‌గా గనేరియా అనేది ఒక సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ అండి. ఈ గనేరియా ఒక హెల్తీ ఇండివిడ్యువల్‌తో ఎక్కడైనా బయట ఒక ఇన్ఫెక్టెడ్ సెక్షువల్ ఇండివిడ్యువల్‌తో అంటే ఒక ఇన్ఫెక్టెడ్ అన్‌నోన్ ఇండివిడ్యువల్‌తో బయట ఎక్కడైనా సెక్షువల్‌గా ఎక్స్‌పోజ్ అయినప్పుడు జనరల్‌గా ఈ గనేరియా అనేది ట్రాన్స్‌మిట్ అవ్వటం జనరల్‌గా జరుగుతూ ఉంటదండి. సోకటం జరుగుతూ ఉంటుంది. సో, ఈ గనేరియా అనేది నెసిరియా గోనోరియా అనే ఒక కాజేటివ్ ఆర్గానిజం ద్వారా ఆ హెల్తీ ఇండివిడ్యువల్‌లో ఇలా ఎక్స్‌పోజ్ అయినప్పుడు జనరల్‌గా ట్రాన్స్‌మిట్ అవ్వటం అనేది జనరల్‌గా జరుగుతూ ఉంటదండి. సో, ఈ గోనోరియా అనేది ఎర్లీ స్టేజెస్‌లో మనకి ఎటువంటి సైన్స్ అండ్ సింప్టమ్స్ కనిపించవు. జనరల్‌గా పేషెంట్ ఏంటంటే లేట్ స్టేజెస్‌లోనే సింప్టమ్స్ బాగా ముదిరిపోయిన తర్వాత దీర్ఘకాలికంగా బాగా వ్యాధి అనేది బాగా ఇంటర్నల్‌గా ముదిరిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వడం అనేది జనరల్‌గా జరుగుతూ ఉంటదండి. సో, వీటికి ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది 7-14 డేస్ అంటే వారం నుంచి 14 రోజుల వరకు అంటే మాక్సిమం ఒక 2 వీక్స్ లోపు తర్వాత ఈ మనకి లోపు కానీ తర్వాత కానీ ఈ సింప్టమ్స్ అనేవి పేషెంట్‌లో చాలా వరకు కనిపిస్తూ ఉంటాయండి. సో, వీటిలో మగవాళ్ళలో చూసుకుంటే జనరల్‌గా గనేరియాకి సంబంధించి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే కనిపించేది మూత్రంలో మంట. మూత్రంలో విపరీతమైన మంట. మూత్రం పోసేటప్పుడు మంట. మూత్రంలో ఒక రకమైన వాసన, ఒక రకమైన అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జెస్ అంటూ ఉంటాం. ఒక రకమైన వైట్ పస్ లాగా యూరిన్‌లో నుంచి బయటకు వస్తూ ఉంటది. మూత్రంలో వస్తూ ఉంటది.